వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్రంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లుల అవుట్లెట్లో 130 రైతు బజార్లో స్టాల్స్ ద్వారా సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ ను 52 రూపాయలకు, బీపీటీ గ్రేడ్ 1 ను 50 రూపాయలకు, గ్రేడ్ 2 ను 48 రూపాయలకు విక్రయిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ కేజీ 62 రూపాయల నుంచి 65 రూపాయలు, బీపీటీ గ్రేడ్ 1 55 రూపాయల నుంచి 58 రూపాయలు, గ్రేడ్ 2 48 రూపాయలుగా విక్రయిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావించి పార్టీ శ్రేణులు వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో జగన్ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. పోలీసులు సగర్వంగా తీర్చిదిద్దడం ఎలా, నేరాల నియంత్రణలో పర్యవేక్షణ ఎలా అనే వాటిపై దృష్టి పెట్టాలి. మనం డీల్ చేసే విధానంలో తేడా ఉండకూడదు. వీక్నెస్ మనలో ఉంటే క్రైమ్ ఇంకా పెరుగుతుంది. పోలీసులు గట్టిగా నిలబడడం సమాజానికి శ్రీరామ రక్ష అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కు 2 కుంకి ఏనుగులకు స్వాగతం పలికి వాటికి ఆహారం అందించారు పవన్ కళ్యాణ్. మన్యం జిల్లాలోని గుజ్జిమి క్యాంపునకు కుంకి ఏనుగులు వెళ్తున్నాయి. పలమనేరు నుంచి మన్యం జిల్లాకు వెళుతూ మంగళగిరికి కుంకి ఏనుగులు చేరుకున్నాయి. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా వైఎస్ఆర్సీపీలోని బీసీ నాయకులంతా ఆగస్టు 9న విజయవాడలో సంఘటితం కాబోతున్నామని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటోంది. వైఎస్ జగన్ నాయకత్వంలో బీసీలంతా నడవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది అని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నకు గత 2 సంవత్సరాల నుంచి ఏపీకి 6,962 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, తద్వారా 22,167 మంది ఉద్యోగాలు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది అని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ మొడియాల మండిపడ్డారు. 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపుతూ ఘాటుగా విమర్శిస్తున్నాను. దాంతో ఓర్వలేకపోతున్న చంద్రబాబు నా కుటుంబం ఆస్తులు ఆక్రమణలు అంటూ అధికారులను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్రమణ అని చెబుతున్న ఆ భూమిని 21 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. కానీ ఇన్ని రోజులు మౌనంగా ఉండే ఇప్పుడు మాత్రమే అది తప్పు అని చెప్తుండడానికి కారణం నేను బలంగా విమర్శిస్తూ ఉండటమే అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వీడియో విడుదల చేశారు. వైఎస్ జగన్ ను కలిసిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికులు దాదాపు 20 నెలలుగా వేతనాలు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ కాంట్రాక్టు కార్మికులు ఫిర్యాదు చేశారు. థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి బకాయి వేతనాలన్నీ చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కార్మికులకు అండగా ఉంటానని, న్యాయ పోరాటం చేద్దామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. నేరాలు జరిగిన స్థలాలకు నేరుగా వెళ్లి నేర నియంత్రణలో పోలీసులతో కలిసి ఉన్నాను. చర్చిల మీద దాడులు జరిగినప్పుడు స్వయంగా నేను కూడా వెళ్లాను. ఖమ్మం పోలీస్ స్టేషన్ ను నక్సలైట్లు పేల్చేస్తే స్వయంగా హెలికాప్టర్లో వెళ్లాను. నక్సల్ దాడి జరిగిన చోట్ల పోలీసులకు ట్రాప్ వేస్తారనే సమాచారం ఉన్నా వెళ్లారు. చివరకు మన లక్ష్యం ఒకటే, శాంతి భద్రతల్ని పరిరక్షించడం ఎలా, ప్రజలకు భద్రత కల్పించడం ఎలా అనేవి మాత్రమని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బడుగులకు భద్రత కరువు, వైఎస్ఆర్సీపీ నేతలపై దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల చేష్టలతో అవమానాలు భరించలేక ఆత్మహత్యలు, బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ అండగా ఉంటోంది. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపిన వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్